అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎంతోమంది ఎన్నో అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ మన చేతుల్లో ఉన్న ఒక కారణం నేను చెప్తాను. మన చేతుల్లో మనం చేయగలిగేది. అది కనుక మనం చేయగలిగితే చాలా అనారోగ్య సమస్యల నుంచి మనం కాపాడుకోవచ్చు. అసలు ఏంటి ఆ విషయం అనేదంటే సరైన ఆహారం సరైన మోతాదులో తీసుకోవడం. మనం కనుక సరైన ఆహారం సరైన మోతాదులో తీసుకోగలిగితే చాలా అనారోగ్య సమస్యలు రాకుండా మనం చూసుకోవచ్చు. అసలు సరైన ఆహారం అంటే ఏంటండి? సరైన ఆహారం అంటే మన శరీరానికి మంచి చేసేది, మన మెటబాలిజాన్ని మంచిగా పని చేయించేది, మన శరీరంలో విధులు సరిగ్గా నిర్వర్తించగలిగేది. మనం ఏం చేస్తామంటే చాలా వరకు రుచికి ఎక్కువ ప్రయారిటీ చేస్తాం. రుచికి ఇచ్చినంత ప్రాధాన్యత కొంతమంది అసలు పోషక విలువలకి ఇవ్వరండి. రుచిగా ఉందా లేదా, క్రిస్పీగా ఉందా లేదా, ఇదే చూస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ భవిష్యత్తులో చాలా అనారోగ్య సమస్యలకి గురవుతారు. మనం తీసుకునే ఆహారము రుచికరంగా తినకూడదని నేను అనటంలే, కానీ దానితో పాటు పోషక విలువలున్న ఆహారం తీసుకుంటున్నామా లేదా అనేది కూడా చాలా ముఖ్యం. మన ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. మనకు ఆరోగ్యం లేకపోతే మన జీవితంలో ఉన్న చాలా వాటిని మనము ఆనందించలేము. అందుకే సరైన ఆహారం సరైన మోతాదులో తీసుకోవడం చాలా అవసరం. అసలు సరైన ఆహారం అంటే ఏంటి? కాయగూరలు, తృణధాన్యాలు, స్టిరాయిడ్ ఇవ్వని మాంసకృతులు. స్టిరాయిడ్ ఇచ్చే ఆహారం తినడం వల్ల చాలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి చాలా సమస్యలకి గురవుతున్నారు. అందువల్ల నేను చెప్తున్నాను, సరైన ఆహారం తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకొకటి, సరైన మోతాదులో తీసుకోవడం మంచిది. అసలు మనం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటే మన మెటబాలిజం, మన వయస్సు, మన ఆరోగ్య సమస్యలు, కొన్నిసార్లు ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు, దీన్ని బట్టి మనం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు కనుక ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే కనుక మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలనడానికి నేను మీకు ఒకటి చెప్తాను. ఒక స్త్రీ కనుక 50 kg ఉంటే తనది ఇంటూ మల్టిప్లికేషన్ 38 చేసుకున్నప్పుడు 1900 క్యాలరీస్ వస్తుంది. అయితే 1900 క్యాలరీస్ ఫుడ్ తీసుకోవడమే కాదు, దాన్ని ఖర్చు పెట్టాలి. మనం ఆహారం తీసుకునేటప్పుడు 1900 క్యాలరీస్ ఫుడ్ తీసుకొని అసలు ఏం పని చేయకుండా కూర్చొని పని చేసేసి ఎక్కువ వ్యాయామం ఇవ్వకుండా, వాకింగ్ చేయకుండా, శరీరానికి కొద్ది కూడా శ్రమ ఇవ్వకపోతేనండి అది కూడా చాలా అనారోగ్య సమస్యలకి గురవుతుంది. ఏమవుతుందంటే మనం తీసుకున్న క్యాలరీస్ మనం ఖర్చు పెట్టకపోతే అది అధిక బరువుకి కారణమే కాదు, శరీరం అనేది చాలా అనారోగ్య సమస్యలకు కూడా గురి చేస్తుంది. అందుకే సరైన ఆహారం సరైన మోతాదులో తీసుకోవడమే కాకుండా శరీరానికి కొద్ది గొప్ప వ్యాయామం ఇవ్వడం అనేది కూడా చాలా అవసరం అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం మంచి ఆహారం తీసుకుంటున్నాం కదా అని అనుకుంటాం, కానీ మోతాదు అనేది సరిగ్గా తీసుకోరన్నమాట. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, సరైన ఆహారం సరైన మోతాదులో తీసుకోవడం అనేది చాలా అవసరం. ఉదాహరణకు ఎవరైనా ఐరన్, విటమిన్ సి ఈ 2 ఆహారాలు తీసుకోకపోతే వాళ్ళకి రక్తహీనత అనేది తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు నెలసరిలో చాలా రక్తం పోతూ ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు కనుక మీరు కనుక ఐరన్, విటమిన్ సి తీసుకోగలిగితే కనుక మీకు ఆ యొక్క అనారోగ్యాన్ని మీరు గురి కాకుండా ఉండగలుగుతారనమాట. అందుకే మన శరీరం తన విధులు సరిగ్గా నిర్వర్తించాలంటే మనం సరైన ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం అండి. అయితే మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఏంటో మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే తప్పకుండా నన్ను సంప్రదించండి. నేను మీకు తప్పకుండా మంచి సలహాలు నేను ఇవ్వగలుగుతాను. స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి తప్పకుండా కాల్ చేయండి. మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అసలు కొన్ని క్వాంటిటీ చాలా తక్కువ కనిపిస్తాయి, కానీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు ఒక జిలేబీ తీసుకుందాం, 100 grams ఉంది. దాని క్యాలరీస్ ఎంతో మీరు చెప్పగలరా? ఎంత అంటే 370. జిలేబీ చాలా చిన్ననే కనిపిస్తుంది, కానీ 370 క్యాలరీస్ ఉంటుంది. ఆయిల్ 100 ml, క్వాంటిటీ చిన్ననే కనిపిస్తుంది, కానీ 800 క్యాలరీస్ ఉంటుంది. కొన్ని ఏంటంటే క్వాంటిటీ తక్కువ కనిపిస్తాయి, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తాయి, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. క్యాలరీస్ తక్కువ ఉన్న ఆహారం ఏంటంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఎవరైనా వెయిట్ లాస్ కావాలంటే ఎక్కువ వెజిటేబుల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే అందులో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అది శరీరానికి సంబంధించిన మినరల్స్ కూడా చాలా బాగుంటాయి, అందులో పోషక విలువలు మంచిగా ఉంటాయి అన్నమాట. అందుకు నేను చాలామంది ఎవరైనా సరే వెయిట్ లాస్
కావాలనుకున్న వాళ్ళకి నేను ఎక్కువ చెప్తాను, మీరు ఎక్కువ కాయగూరలు ఫ్రూట్స్ తినండి అని చెప్తాను. మార్నింగ్ ఉట్టి ఫ్రూట్సే తీసుకోండి అని కూడా చెప్తాను కొన్నిసార్లు అయితే కనుక. అలా కనుక మనం కనుక శరీరానికి సరైన ఆహారం సరైన మోతాదులో ఇవ్వగలిగితేనండి చాలా అనారోగ్య సమస్యలకు మనం గురి కాకుండా ఉండగలుగుతాము. ముఖ్యంగా గృహిణులు కూడా ఏంటంటే వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చేటప్పుడు ఇచ్చే ఆహారం సరైందా లేదా అనేది కూడా మీరు చూసుకుంటే కనుక మీ పిల్లల్ని మీరు చాలా అనారోగ్య సమస్యలకు గురి కాకుండా చూడడమే కాదు, వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా చాలా మంచిగా ఎదుగుతారు. కొన్ని చోట్ల నేను ఇట్లాంటివి కూడా స్టడీ చేశాను. ఏంటంటే కొన్నిసార్లు డిప్రెషన్ గురవుతారంట కొంతమంది కారణం లేకుండానే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ అందకపోవడం వల్ల కూడా డిప్రెషన్ గురవుతారు. ఇది చాలామందికి తెలియదు కూడా. కొన్నిసార్లు భావోద్రేకాలు అంటే హై బీపీ పెరిగిపోవడము ఇలా. అందుకే సరైన ఆహారం సరైన మోతాదులో తీసుకోగలిగితే కనుక అండి మనం చాలా అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండగలుగుతాం. అంతేకాకుండా 50లో కూడా 40 ఏళ్ళలా కూడా కనిపించవచ్చు. మీ వయసు 10-15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవండి, కానీ కొన్ని మన చేతుల్లో ఉంటాయి. మన చేతుల్లో ఉన్నది మనం తప్పకుండా చేయగలిగితే కనుక అండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు, ఎన్నో అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.